నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు వైఎస్ఆర్ బిడ్డల వారసత్వ పోరు అనేది ఆధిపత్య పోరుగా మారింది. ఎవరికి వారు మేమే వైఎస్ఆర్ వారసత్వంగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరు అవునంటే ఒకరు కాదంటూ కూడా జనాలు కూడా మభ్య పెడుతున్నారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఇక కాంగ్రెస్ అధినేత వైఎస్ షర్మిల కూడా వైఎస్ జయంతిని కూడా ఒక రాజకీయంగా మార్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఎవరికి వారు తగ్గకుండా వైఎస్ జయంతిని వేడుకలను కూడా ఘనంగా జరిపేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఆ టాపిక్ని ఇప్పుడు మనం చూద్దాం. ఏపీలో రాజన్న బిడ్డల మధ్య మళ్లీ వారసత్వ పోరు హాట్ టాపిక్ గా మారిందంటూ కూడా హైలైట్ వార్త కనిపిస్తుంది. ఇక పోటాపోటీగా వైఎస్ జయంతి వేడుకలను జరిపేందుకు ఇద్దరు కూడా సన్నద్ధంగా మారారు. ఇక ఏపీలో ఎన్నికలు ముగిసినా కూడా రాజన్న బిడ్డల మధ్య పోరు మాత్రం అసలు తగ్గడం లేదు. ఇక వైఎస్ఆర్ వారసత్వంపై ప్రస్తుతం అన్న చెల్లెల మధ్య రాజకీయ చర్చ మొదలైంది. ఇక వీళ్ళిద్దరే కాకుండా పార్టీ సెక్రటరీ లో ఉన్న వాళ్ళు, అదేవిధంగా కార్యకర్తలు కూడా దీని మీద మాటలు చూస్తూనే ఉన్నారు. ఇటు వైఎస్ వారసత్వరాలైన షర్మిల అంటూ వైసీపీ నేతలు, ఇక వైసీపీ కార్యకర్తలు కూడా షర్మిల కార్యకర్తలేమో జగన్మోహన్ రెడ్డిని, వీరిరువురు కూడా వైఎస్ వారసత్వం గురించి కూడా చర్చించుకున్న నేపథ్యంలో మనం చూసాం. ఎక్స్పెషల్లీ షర్మిల కూడా సభలో కూడా నన్ను వైఎస్ వారసురాలు కాదు అంటున్నారంటూ కూడా వాపోయిన సందర్భాలు మనం చాలా చూసాం. సో ఇదే నేపథ్యంలో ఈ నెల 8న వైఎస్ జయంతిని ఘనంగా పార్టీ నిర్వహించేందుకు కూడా పూర్తిగా కసరత్తు చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే సమాయత్తం అవుతున్నాయి కూడా ఇరు పార్టీలు. ఇప్పటికే వారు అటు షర్మిల కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఇడుపుల పైకి వెళ్ళి ఎవరికి వారు నివాళులు అర్పించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇక్కడ ఒక ట్విస్ట్ నెలకొంది. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇద్దరు కలిసే వెళ్తారు. బట్ కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకోపోగా కానీ సైలెంట్గా ఎవరికి వాళ్ళు ఉండేవాళ్ళు. ప్రార్థనల అనంతరం కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇద్దరు అసలు పోటాపోటీ ఎన్నికల్లో ఒక పార్టీకి ఒకరు అధినేతగా, ఇంకో పార్టీకి ఇంకొకరు అధినేతగా ఉన్న క్రమంలో ఇప్పుడు ఎవరు ఏ టైమింగ్స్లో వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, ఇద్దరు మాట్లాడుకుంటారైదా అనేది కూడా ఒక హాట్ టాపిక్గా మారుతుంది. మాట్లాడుకుంటే ఏ టాపిక్స్ మాట్లాడుకుంటారు, అసలు ముఖాలు అన్న చూసుకుని నవ్వుకునే అంత చేస్తారా, లేదంటే వాళ్ళ చిరునవ్వులు మొహం మీద ఒకళ్ళ ఫేస్ మీద ఒకళ్ళు చూసుకుని అన్న ఉంటాయా లేదా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో నెక్స్ట్ మరోవైపు ఓటమి నిరాశయంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సైతం కూడా దీనికి కాంగ్రెస్ నేతలతో విభేదించి ఆ రాజకీయ పార్టీ నుండి బయటకు వచ్చారు. ఇక రాజకీయాల నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి తర్వాత వైసీపీని పెట్టి ఆ తర్వాత ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లి విజయం డంక మోగించారో కూడా మనందరికీ తెలుసు. ఇక తర్వాత ఇప్పటి వరకు కూడా షర్మిల ఇటు జగన్ కూడా పూర్తిగా రాజకీయాల మీద పట్టున్న వ్యక్తులుగానే మనకు తెలుస్తోంది. సో ఇద్దరు జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలకు ఇప్పుడు వాళ్ళు సన్నద్ధాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, లేదంటే సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ వరుసగా 2 సార్లు కూడా అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ఆర్ తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగడ ముద్ర వేశారు. ఇక ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 వంటి సేవల పేరు చెప్తున్న ముందుగా రాజశేఖర రెడ్డి అనే పేరు గుర్తుకొచ్చింది. ప్రతి పేదవాళ్ళ ఇంట్లో కూడా ఈ 3 పథకాలు కూడా చాలా మందికి కూడా తెలిసే ఉంటాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందరిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఓవరాల్ అంటే కాంగ్రెస్కి రాజశేఖర రెడ్డికి ఓటు వేసినా వేయకపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిలో ఎంతో కొంతమేర లబ్ధి పొందిన వారే. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 సేవలు అంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి పేరు గుర్తుకు రావాల్సిందే ప్రతి ఒక్కరికి కూడా. సో ఇదే నేపథ్యంలోనే దురదృష్టవశాత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాను ఆంధ్రప్రదేశ్ వరుసగా 2వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల్లోనే 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించారు. ఇక తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి అయితే జగన్మోహన్ రెడ్డి అడుగులు పెట్టారు. ఇక కాంగ్రెస్ నుంచి విభేదించి ఆ తర్వాత వైసీపీ పార్టీని సొంత నిర్ణయాలతో వైసీపీ పార్టీని పెట్టారు. ఇక తనంతరం కూడా తండ్రి పేరు చెప్తే కలిసి వచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా పేరుని మార్చారు అనేది కూడా మనందరికి కూడా విదితమే. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కొద్ది అధికారాన్ని అందుకోలేకపోయారు. ఆ తర్వాత 2019లో విజయడంక మోగించి దాదాపు 151 సీట్లను కూడా కైవసం చేసుకున్నారు. ఇక ఏపీ చరిత్రలోనే ఇది ఎప్పటికి కూడా సాధ్యం కాదు అనే విధంగా కూడా 151 సీట్లను అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నారు, మనందరికీ కూడా తెలుసు. ఇక తర్వాత జగన్ పడిన సమయంలోనే ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ మెల్లగా అంతరించిపోయింది. అంటే ఇక వైసీపీ అభిమానులు, కాంగ్రెస్ అభిమానులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం కూడా ఇటు తర్వాత చెల్లబడిపోయింది. అంతా కూడా
వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల ఆ వైసీపీలోకి వచ్చేసారు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా చతికిల పడిపోయింది, ఇక అంతరించిపోయింది. అది చచ్చిపోయిన పార్టీగా దాన్ని అందరూ కూడా అభివర్ణించుకున్నారు. అది అందరూ కూడా మనందరికీ తెలిసింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేదు అనేదిగా ఈ 10 సంవత్సరాలు కూడా నడిచింది. ఇక తర్వాత వైఎస్ఆర్సీపీ వైపు అందరూ కూడా మొగ్గు చూపారు. ఇప్పటికే జగన్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ కూడా దాదాపు కూడా కాంగ్రెస్ పార్టీదే అన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తూ వచ్చారు. ఇక తర్వాత 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ జరగని రీతిగా 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో కూడా బలంగా కనిపించిన జగన్ పార్టీ ఇప్పుడు బలహీనపడింది. దాదాపు 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 5 ఏళ్లు తిరిగేసరికి రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా ఓడిపోయిన రీతిలో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇదే విధంగా ఒకప్పుడు జగనన్న వదిలేన బాణాన్ని అంటూ ఏపీలో తిరిగి జగనన్న వదిలేన బాణాన్ని నేనంటూ చెప్పుకున్న షర్మిల ఇప్పుడు పిసిసి చీఫ్గా హోదాలో హస్తం పార్టీలో బలోపేతం చేయడానికి కూడా వ్యూహాలు కూడా రచిస్తున్నట్లు కూడా మనందరికి కూడా తెలుసు. సో ఇదే నేపథ్యంలోనే ఈ క్రమంలోనే పార్టీ పగ్గాలను వైసీపీ షర్మిల చేపట్టింది. ఇక షర్మిల చేపట్టడంతోనే దీనికి పార్టీ శ్రేణుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. కానీ పార్టీ ఎన్నికలు కూడా పార్టీకి దారుణమే ఓటమి ఎదురైంది. ఎందుకంటే వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా మ్యాక్సిమం కూడా అటు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. దాదాపు రాష్ట్రం మొత్తం కూడా తిరిగి వైఎస్ఆర్ వారసులాన్ని, నేను వైఎస్ఆర్ వారసులాన్ని, నాకు ఓటు వేయండి, వైఎస్ అనుకున్న ఆశలు నెరవేరలేదు ఆంధ్రప్రదేశ్లో అంటూ కూడా వైఎస్ షర్మిల ఏ విధంగా చెప్పారో, ఏ విధంగా ఓట్లు అభ్యర్థించారో చెంగుపట్టు అడుగుతున్నాను మీ ఆడబిడ్డనంటూ కూడా షర్మిల అభ్యర్థించి దాదాపు కూడా వైఎస్ఆర్ ఓట్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పూర్వం ఉన్న వాళ్ళందరూ కూడా తిప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ఓటమి పాలయ్యారు. ఇక తర్వాత గతంలో పోలిస్తే ఓటు బ్యాంకు పెరిగిన సీటు మాత్రం అసలు ఖచ్చితంగా ఒక్కడు కూడా రాలేదు. అయినా కానీ వెనుకడుగు వేయకుండా షర్మిల 2029 ఎన్నికలకు కూడా ఇప్పటి నుండే పార్టీని బలోపేతం చేసేందుకు కూడా దాదాపు ప్రయత్నాలు కూడా ఖరారు చేస్తున్నట్లు కూడా మనందరికీ తెలుస్తుంది. దానిలో భాగంగానే వైఎస్ఆర్ జయంతి వేడుకలను కూడా ఇందులో భాగంగా చేస్తూ వ్యూహం రచిస్తున్నారు. సో అదేందో చూద్దాం. మనం ఇప్పటిదాకా వయస్సు వారసత్వాన్ని, ఆయన ద్వారా వచ్చిన ఓటు బ్యాంకును కాపాడుకున్న జగన్ కు ఇకపై గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న వైఎస్ షర్మిల. ఇక వైఎస్ జగన్, షర్మిల ఇద్దరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులే. అయితే కష్టాల్లో ఉన్న అన్నకు అండగా నిలబడడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల వైఎస్ఆర్సీపీ విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. అయితే అన్నతో దూరం పెరగడంతో కాంగ్రెస్ గూటికి చేరిన షర్మిల వైఎస్ తనయుడిగా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వభయం తెచ్చే బాధ్యతలను కూడా తలకెత్తుకున్నారు. ఇక ఈ క్రమంలో ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ అభిమానులను, గతంలో కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు ఉన్న వర్గాలను కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేపట్టారు. దాదాపు కూడా సక్సెస్ అయినట్లే తెలుస్తుంది. కాకపోతే ఒక్క సీటు కూడా, డిపాజిట్లు కూడా గెలుచుకోలేకపోయారు. ఇక ఈ క్రమంలోనే తొలి అడుగుగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను కూడా ఉపయోగించుకోబోతున్నారన్నట్టు తెలుస్తోంది. ఇక జూలై 8వ తేదీన విజయవాడలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ వేడుకలను కూడా నిర్వహించేందుకు కూడా పూర్తిగా సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక ఈ వేడుకలకు ఇతర పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న నేతలను, అదేవిధంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల ముఖ్య నేతలను, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది నేతలను, సినీ రాజకీయ ప్రముఖులందరినీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఆహ్వానం పంపించి వాళ్ళని ఖచ్చితంగా రావాలని కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసిన చాలా సందర్భాలు కూడా ఉన్నాయి. మన రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కని, అదేవిధంగా డికే శివకుమార్ని, వీళ్ళందరూ కూడా షర్మిల ఒక్కొక్కరు కూడా పార్టీకి, మీరు పార్టీ తరపున కాకపోయినా కానీ కనీసం మా తండ్రి జయంతి వేడుకలకు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 75 సంవత్సరాల జయంతి వేడుకలకు మీరందరూ రావాలి అంటూ కూడా షర్మిల మిగిలిన నేతలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. సో చూద్దాం మరి ఎంతమంది వస్తారో, ఎంతమంది రారో అనేది కూడా తేలాల్సి ఉంది. ఇప్పుడు రెండు పార్టీలు, ఇప్పుడు అసలు మ్యాటర్కి వస్తే రెండు పార్టీలు, వైసీపీ పార్టీ, ఇటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా వైఎస్ఆర్ జయంతి 75వ జయంతిని చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసేందుకు కూడా సిద్ధమవుతుందని చెప్పవచ్చు. సో ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ఉంటారు, ఇటు కార్యకర్తలు ఏ విధంగా వాళ్ళు సిద్ధం చేస్తున్నారు అనేది కూడా తెలియాల్సింది పూర్తి అప్డేట్స్. ఇక అదేవిధంగా ఇటు షర్మిల చేస్తున్న మొట్టమొదటిసారి ఇప్పుడు షర్మిల వేరుగా వైసీపీ అభిమానులకి ధీటుగా ఇటు చేసే కార్యక్రమంలో షర్మిల ఉంటే, ఇక కాంగ్రెస్ అభిమానులకు ధీటుగా వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా చేసేందుకు ఎక్కడ కూడా తగ్గటం లేదని చెప్పొచ్చు. సో ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ యొక్క జయంతి వేడుకలను ఏ విధంగా వీళ్ళు మలుచుకుంటారు, వైఎస్ఆర్ యొక్క జయంతి వేడుకలను ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఖచ్చితంగా రాజకీయంగా చేసేందుకు సిద్ధమవుతున్నారా, లేదంటే రాజకీయంగా దాన్ని వాడుకునేందుకు
ఎందుకు కూడా వీళ్ళు చూస్తున్నారనేది కూడా ప్రజలకు ఎంత సందేహం వ్యక్తమవుతుంది. ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ జయంతి వేడుకలను ఎప్పుడు ఘనంగానే నిర్వహిస్తుంది. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా షర్మిల తన సొంతగా విజయవాడలో నిర్వహించడం, అదేవిధంగా సినీ రాజకీయ ప్రముఖుల్ని అందరినీ కూడా ఆహ్వానించడం అనేది ఒకంత ఆసక్తి కలిగించే ఒక ప్రశ్నగా తలెత్తుతుంది. ఇదే విధంగా కొత్త వ్యూహం ఏంటంటే చాలా మంది వైసీపీ కొంతమంది నేతల్ని కార్యకర్తలను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే ఒక సస్పెన్షన్ కూడా అని చెప్పవచ్చు. చూద్దాం మరి ఎంతమంది ఓడిపోయిన నేతలు వెళ్తారా, లేదంటే పార్టీ అసంతృప్తిలో ఉన్న నేతలు వెళ్తారా, లేదంటే ఇక పార్టీ ఓడిపోయింది కదా మనం తప్పించుకుందామని ఎవరైతే చూస్తారో సాధారణంగా అన్ని పార్టీలు అలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏమన్నా ఇటు షర్మిల పార్టీలోకి కాంగ్రెస్లోకి వెళ్ళే ఆలోచనలు ఏమన్నా ఉంటారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. స్టే విత్ us.